మనం మహిళల భద్రత అంటే ఎవరికీ లెక్కలేదా అనే మాట మాట్లాడే ముందు అక్కడ కూడా వార్డెన్‌గా ప్రీతి అని ఒక మహిళ ఉన్నారు. అంటే ప్రీతి రెడ్డియే కదండీ! నాగరాజు గారు. ప్రీతిరెడ్డి. ప్రీతి రెడ్డి అని ఒక మహిళనే ఉన్నారు. ఆమెతో కంప్లెయింట్ చేస్తే కూడా ఆమె పట్టించుకోకుండా ఆమెనే బ్లాక్‌మెయిల్ చేయటాన్ని మనం ఎలా చూడాలండి? ఇప్పుడు మహిళ, మహిళ, మహిళ అంటే ఈమె కూడా ఒక మహిళ అయ్యుండి ఇలా చేయటాన్ని మహిళల భద్రత అనాలా? ఇక్కడ ఏమని మనం సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు సుధ గారు. ఇక్కడ మహిళ అనే దానికంటే తీసుకెళ్తే మళ్ళీ మనం జెండర్‌లోకి వెళ్ళిపోతాము. జెండర్ అనేది పక్కకు పెట్టేస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఏ మహిళ అయినా సరే అక్కడ తన యొక్క డిగ్నిటీ అనంటే రైట్ టు డిగ్నిటీ నేను చాలా గౌరవింపబడాలి. అండ్ నాకు సేఫ్టీ అంటే నా యొక్క రక్షణ అనేది కూడా నాకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ అనే ఒక 2 అంశాలని ప్రతి మహిళ కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా తను చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక పేరెంట్స్ ఇద్దరు కలిసి ఒక హాస్టల్‌లో గాని, ఒక స్కూల్‌లో గాని జాయిన్ చేయించారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయికి నా బిడ్డకి అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, ఎంతవరకు సేఫ్టీ ఉంది అనేది చూసుకొని వాళ్ళు తీసుకొనొచ్చి జాయిన్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటి అనంటే, మనము సమస్య వచ్చినప్పుడే దీని గురించి మాట్లాడుతున్నాం. సమస్య మూలాల గురించి కూడా మనం ఆలోచించాలి. దట్స్ వాట్ మై పాయింట్. సమస్య మూలాలు అనేది ఎందుకు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనంటే, ఇప్పుడు ఈ రోజు సిమ్మర్ కాలేజ్‌లో జరిగింది. రేపు ఇంకో కాలేజ్‌లో జరుగుతుంది. గతంలో కూడా ఏపీలో మన గుండ్లవల్లేరు అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీస్ డేస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని గత ఒక 1, 2 ఇయర్స్ నుంచి ఇట్లాంటి కేసెస్‌ని మనం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ నేను చెప్పాలి అంటే ఒక రీసెర్చ్ అబ్జర్వేషన్ ప్రకారము గతంలో కంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఒకప్పుడు ఇలాంటి కేసెస్ మనకి ఒక 18% మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రోజు గణాంకాలను చూసుకుంటే 54% పైన ఇలాంటి ఉమెన్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ పర్టిక్యులర్‌గా మహిళలు ఏదైతే మహిళా కాలేజెస్ కావచ్చు, మహిళా యూనివర్సిటీస్ కావచ్చు, ఈవెన్ వర్క్ ప్లేస్‌లో కావచ్చు, మహిళలు ఎక్కడైతే ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ చాలా వస్తున్నాయి. ఇన్‌స్టిట్యూషన్స్‌లో కావచ్చు, ఈ మహిళల మీద జరిగేటటువంటి సెక్షువల్ హెరాస్మెంట్సే కావచ్చు. ఇట్స్ కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్ యాక్ట్ అంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్‌లో కూడా ఇది ఒక ఇదిలోకి వస్తుందనమాట. అంటే ఇవన్నీ కూడా ఆర్టికల్ 21ని బాగా పోక్ చేస్తున్నాయి. అంటే మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 21ని ఇది చాలా అంటే చాలా వైలేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో మనకి ఈ సెక్షన్స్ ఇవేవి పని చేయకపోవటము, ఇన్సిడెంట్స్ పెరిగిపోవటము, ఒకప్పటికంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి అనంటే, గతంలో మహిళలు బయటకొచ్చేవాళ్ళు కాదు. పిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం. ఇది చేస్తే ఇది చెప్పాలి. ఇది చెప్పారు. మోరోవర్ సుధ గారు కొంచెం టెక్నాలజీని కూడా మిస్‌యూజ్ చేస్తున్నారు ఎక్కువ. అంటే టెక్నాలజీకి రావడానికి ముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క టెక్నాలజీ అనేది 2 సైడ్ వెపన్. దాంతో మనం ఎట్లా అంటే దాన్ని మనం ఒక మనిషి యొక్క ప్రాణాల్ని కాపాడొచ్చు. ఒక మనిషిని ఇప్పుడు 2 వైపుల కత్తి ఎలా ఉంటుంది? మనిషిని చంపేయొచ్చు, మనిషి ప్రాణాలను కూడా కాపాడొచ్చు. దట్స్ హౌ టెక్నాలజీ విల్ వర్క్. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈ యొక్క మనం తీసుకొస్తున్నటువంటి మహిళా చట్టాల మీద, మహిళలకు ఉన్నటువంటి హక్కుల మీద మనం తీసుకొచ్చినటువంటి అవేర్‌నెస్ కారణంగా ఈ కేసెస్ అన్ని బయటికి వస్తున్నాయి. అది అందులో టెక్నాలజీ ఒక విధంగా పాజిటివ్‌గా పాత్ర పోషిస్తుంది, నెగెటివ్‌గా ఒక పాత్ర పోషిస్తుంది. నెగెటివ్ పాత్ర అనేసరికి ఇప్పుడు చాలా మంది మీరు వింటారు. మీరు చూడండి ఈవెన్ ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్‌లో. లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరైనా సరే డ్రెస్ చేంజింగ్ రూమ్‌లోకి వెళ్ళినా కానీ, హోటల్స్‌లో కానీ ఎక్కడైనా సరే ఏ చోటైనా ఎక్కడ కూడా ఉమెన్‌కి ఒక ప్రొటెక్షన్ అనేది చాలా చాలా తక్కువ. నేను అంటుంది ఏంటంటే ఆ ప్రొటెక్షన్ గ్రౌండ్ రూల్స్‌లోకి వెళ్ళిపోదాము, గ్రౌండ్ ప్రొటెక్షన్‌లోకి వెళ్ళిపోదాము. మనుషుల యొక్క మనస్తత్వాల్ని మనం ఇప్పుడు టార్గెట్ చేసుకునే సిట్యుయేషన్‌కి వచ్చాము. ఒక మనిషికి మనము తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడైతే దొరుకుతుందో ఆ తప్పుని ఖండించడానికి కూడా మనకి రాజ్యాంగం అంతే విధమైనటువంటి ఆస్కారాలు మనకు కల్పించింది. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే పాయింట్ 1 నుంచి పాయింట్ 10 వరకు మనం వెళ్ళే ఒక సిస్టమ్స్‌లో ఉన్నటువంటి ఈ యొక్క లోపాలను కూడా మనము క్వెషన్ చేయాలి. ఈ రోజు గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, రేపు గవర్నమెంట్ మారిపోతుంది. ఈ రోజు సీఎంఆర్ కాలేజ్‌లో జరిగింది, ఇంకొక యూనివర్సిటీలో జరుగుతుంది. వాటన్నిటికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాటన్నిటిని మనం ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం? టెక్నాలజీని ఒక ఏరియాలో మనం కంట్రోల్ చేద్దాం. ఒక డోర్ ఓపెన్ చేస్తాం టెక్నాలజీని, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. ఒక డోర్ క్లోజ్ అవుతుంది, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది.
సో వీటన్నిటికీ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి మన సొసైటీలో రాను రాను పిల్లలలో యూత్లో వస్తున్నటువంటి మార్పులు చాలా చాలా దారుణంగా ఉంది. అంటే డ్రగ్ కల్చర్ కావచ్చు, ఇటు ఆల్కహాలిక్ అవ్వటం కావచ్చు. నెంబర్ 2, నెంబర్ 3 పిల్లల పట్ల ఆ తండ్రులకి ఉన్న పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉంటుంది చూసారా, ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది డిస్కార్డ్ అయిపోవటము, వాళ్ళ మధ్య గ్యాప్స్ రావటము, ఇది మంచి ఇది చెడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పే విధానం మీద వాళ్ళకి తల్లిదండ్రులకు ఒక పూర్తి అవగాహన లేకపోవటము, ఇవన్నీ కూడా అంటే ఇది అన్ని మనం తీసుకొని వెళ్ళిపోతే ఈ కోణాలన్నిటి కూడా ఒకదానికి ఒక కుటుంబ వ్యవస్థకి, ఒక సాంకేతిక వ్యవస్థకి, ఒక మన ఏమంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్కి, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగానికి వీటన్నిటిని కూడా జోడించి చూడాల్సినటువంటి అంశాన్ని ఇది నేను కూలంకుషంగా మీకు చాలా అయితే స్ట్రైట్గా చెప్తున్నాను. సుధ గారు అసలు యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎంత మేరకు అంటే ఈ సేఫ్టీ పైన ఎంత మేరకు అవగాహన ఉండాలంటారు? అసలు తల్లిదండ్రులకి అటు అబ్బాయిలకు కన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయిలు కన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు ఎట్లా అంటే బోత్ సైడ్స్ కూడా ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఇన్సిడెంట్ జరిగి అంటున్నారు, రేపు నా పిల్లని హాస్టల్లో ఉంచాలి అంటే ప్రతి తల్లి ఆలోచించే పరిస్థితి వస్తుంది. అంటే తండ్రి అనేవాడు, తండ్రి అనేవాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక కొడుకు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు, వాడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాతావరణంలో వాడు పెరుగుతున్నాడు, వాడు చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాడు ఎలాంటి యాక్టివిటీస్లో వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, అది అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది. అండ్ ఆ చుట్టూ ఉన్నటువంటి పియర్ గ్రూప్ ఏదైతే ఉందో, వాడు వెళ్తున్నట్టు కాలేజ్లో వాడికి నేర్పిస్తున్నటువంటి వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఇవన్నీ ఏం అందుతున్నాయి వాళ్ళకి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్కడి నుంచి మనకి పుట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే రకంగా పుడతారండి. అంటే ఐ మీన్ ఎటువంటి అవగాహన లేకుండా ఒక పసితనంతో ఒక సౌమ్యంగా పుట్టే పిల్లలందరూ కూడా పెరుగుతూ ఉంటేనే వస్తున్నటువంటి మార్పులు ఇవి. అంటే ఎక్కడ ఈ మార్పు జరుగుతుంది, ఇంటి నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. అంటే ఆ మార్పు మనం సుధ గారు తీసుకురావాలి. ఒక విషయం అండి, అర్థం కాని విషయం ఏంటి అంటే ఇలా ఇప్పుడు తెలియకుండా వీడియోస్ తీయటం కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత భద్రతకు అంటే భంగం కలిగించటం కానీ ఇదంతా ఇదొక క్రైము అన్న సంగతి నిజంగా వాళ్ళకి తెలియదంటారా? అంటే తెలిసినా కూడా చేస్తున్నారు అంటే ఏది ఏమైనా పర్వాలేదు, మాకు ఎటువంటి శిక్షలు పడినా పర్వాలేదు అనుకొని చేస్తున్నారు అనుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా డిజార్డర్స్ ఉన్నట్టే కదండి. సైకలాజికల్ గా డిజార్డర్స్ అనేది అంటే అది చాలా పెద్ద పదం. మనం ఇక్కడ సైకలాజికల్ డిజార్డర్ ఈస్ ద సెకండరీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభుత్వ యంత్రాంగము వాళ్ళకి ఇస్తున్నటువంటి సెక్షన్స్, వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి ఏవైతే ఉంటాయి, మనం ఈ తప్పు చేస్తే ఈ విధమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఇవి మనకి శిక్షను కలగజేస్తాయి అనే ఒక రకమైన అవగాహన వాళ్ళకు ఉండట్లేదు. ఇప్పుడు సెక్షన్ 354A ఉంది. దాని ప్రకారము ఇప్పుడు ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఈ యొక్క యాక్ట్లో ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క పనిని ప్రోత్సహించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, ఆ ప్రీతి రెడ్డి కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళందరూ కూడా శిక్షకి అర్హులు. అయితే సుధ గారు మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏమైనా ఐడియా ఉందా అండి? ఆ యాక్ట్ అంటే ఐటీ యాక్ట్ ఏం చెప్తోంది, ఏమైనా మీకు ఐడియా ఉందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ ప్రకారము పిల్లలు ఎవరైతే వాళ్ళకి మన దీంట్లో ఉన్న వాళ్ళు ఉంటారో, మనకి దీనికి కొన్ని ప్రూవెన్ ఎవిడెన్సెస్ ని మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రూవెన్ ఎవిడెన్సెస్ లో ఆల్రెడీ కొన్ని పిల్లలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు రిటర్న్ గా అండ్ మరియు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రభుత్వము కానివ్వండి, ఎవరైతే ఈ యొక్క యాక్ట్ పరంగా ఉన్నటువంటి సైబర్ క్రైమ్ లో వర్క్ చేసే మహిళల భద్రత వీళ్ళంతా కూడా మనకి ఒక వెసులుబాటుని ఇచ్చారు. అది ఏంటి అని అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా నేరుగా రావాల్సిన అవసరం లేదు. నేరుగా మనకి ప్రభుత్వం కల్పించినటువంటి వెబ్సైట్లలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రొడక్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి జస్టిస్ని వాళ్ళు నేరుగా అక్కడ అడిగి తీసుకునే అవకాశం కూడా వాళ్ళకి మనకి ఇచ్చారు. అది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ కూడా యంత్రాంగంలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూడండి, డార్క్ వెబ్సైట్ అని మీరు ఎవరైనా వినే ఉంటారు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయండి? ఈ తీసినటువంటి వీడియోస్ అన్ని ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? పిల్లలు కూడా అదే వెబ్సైట్ ని, డార్క్ వెబ్సైట్ ని అడిక్ట్ అయిపోతున్నారు. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఎటువంటి టెక్నాలజికల్ గా ఏదన్నా ఒక్క మూడి క్లోజ్ అయిపోయినా కానీ దాన్ని ఇప్పడానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలు ఈ రోజు తెచ్చుకొని ఉన్నారు, వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నారు. దానికి తగ్గట్టు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాసెస్లో కోర్సెస్ కూడా అదే విధమైనటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో మనకి
అక్కడ తప్పు జరిగినప్పుడు ఆ పట్టుకోవాల్సిన వ్యక్తిని మనం అవకాశానికి మనకు కావాల్సిన పరిస్థితుల్ని మనము సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి, ఇవే పరిస్థితులు ఇలాంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమాలకి దారి తీస్తున్నాయన్నమాట. అంటే పిల్లలు ఆ విధమైన ఎడిక్ట్‌లోకి వెళ్ళిపోతున్నారు. మీకు డార్క్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోండి, మీకు దొరకదంటూ ఏముండదండి అక్కడ. యూ జస్ట్ ఎక్స్‌ప్లోర్ ఇట్ అంతే. అంత వర్స్ట్ కల్చర్‌ని పిల్లలు ఇప్పుడు ఎంకరేజ్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. వాటన్నిటిని మనం కండెమ్ చేయాలి అనంటే మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరగాలి. మన చోట మనం ఇస్తున్నటువంటి వెసులుబాటులు అన్నీ కూడా ఏ వెబ్‌సైట్‌నైనా గాని ఈజీగా ఓపెన్ చేసుకునే మనకి వెసులుబాట్లు ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్ లేదు. ఎక్కడ కూడా మనకి టెక్నాలజీ ప్రొటెక్షన్ లేదు. ఆ టెక్నాలజీ ప్రొటెక్షన్‌ని తీసుకురావాల్సిన అవసరత ఎంతో మన భారతదేశంలో ఉంది. రైట్.